హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వైష్ణవి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైమ్ ఈ ఛానల్‌లో వీడియో చూస్తున్నారంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ప్రాపర్‌గా నా వెజిటబుల్స్‌ని, ఫ్రూట్స్‌ని ఎట్లా నేను స్టోర్ చేసుకుంటాను, ఎలా క్లీన్ చేసుకుంటాను అండ్ అవి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని వెజిటబుల్స్ కానీ, గ్రీన్ లీవ్స్ ఇవన్నీ మనం ఒక 1 మంత్ వరకు ఎలా ఉంచుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. సో, ముందైతే నేను ఒక పెద్ద టబ్ తీసుకున్నా. బికాజ్ నా దగ్గర చాలా వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను పెద్ద టబ్ తీసుకున్నా. మీరు మీ ఇష్టం. మీరు మీ వెజిటబుల్స్, ఫ్రూట్స్‌ని బట్టి మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. సో, నేనైతే టర్మరిక్, సాల్ట్ పెట్టి చేస్తాననమాట. సాల్ట్ కూడా రాక్ సాల్ట్ మనం కల్లుప్పు అంటాం కదా! అది దాన్ని యూజ్ చేస్తాను. సో, కొంచెం టర్మరిక్ అంటే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఎసేసి వాటర్‌తో ఫిల్ చేసేస్తాను. అప్పుడు నాకేమేమి వెజిటబుల్స్ కావాలో అన్నీ దాంట్లో డిప్ చేస్తాననమాట. మీరనుకోవచ్చు నేను ఆరెంజ్, బీట్రూట్, పొమోగ్రానేట్ ఎందుకు చేస్తున్నానని. బికాజ్ నేనివన్నీ రైతు బజార్ నుంచి తీసుకొచ్చాను. మనం గ్రాసరీ స్టోర్స్‌లో లేపోతే ఆన్‌లైన్‌లో ఏంటంటే చూడటానికి కొంచెం ఫ్రెష్ ఉంటాయి. కొన్నిసార్లు చూడకుండా లోపల పెడతాం. బట్ రైతు బజార్ కాబట్టి అన్నీ కింద పెట్టొచ్చు. ఎక్కడైనా పెట్టొచ్చు. మట్టి ఉంటది. అందుకని క్లీన్ చేస్తున్నాను. బీట్రూట్ కూడా ఎందుకంటే నేను స్కిన్ పీల్ చేసేసి దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట చాప్ చేసుకొని. సో, వన్స్ నాకు కావాల్సిన వెజిటబుల్స్ నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్‌కి సరిపోయే వెజిటబుల్స్ తెచ్చుకుంటాను. 1-2 వీక్స్ వరకు. సో, అవన్నీ నీట్‌గా నేను టబ్‌లో పెట్టేసి మొత్తం వాష్ చేసేసుకుంటున్నాను. సో, అట్లా నీట్‌గా ఒక ఇఫ్ ఇన్ కేస్ నాకెక్కువ టైం లేదు అంటే ఒక 15-20 మినిట్స్ పెడతాను. కొంచెం టైం ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ పెట్టేసి మొత్తం దాన్ని అట్లా సోక్ చేయడానికి వదిలేస్తాననమాట. సో, ఇలా సోక్ చేశాక ఒకసారి తీసే ముందు మళ్ళీ మంచిగా నీట్‌గా హ్యాండ్‌తో అంతా రబ్ చేస్తాననమాట. మట్టి ఏమన్నా ఉన్నా పోతుందప్పుడు. ఇవన్నీ నేను ఎలా చేశానో మీకు వాటి ప్రాసెస్ చూపిస్తానిప్పుడు. సో, మనం సాల్ట్ వాటర్‌లో వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా నేను అన్నీ బాక్సెస్‌లో పెట్టేసుకుంటాను. అండ్ మెజారిటీ మనకి ఎక్కువ టొమాటోస్ రెగ్యులర్‌గా వస్తాయి కాబట్టి ఇలా ఫ్రూట్ బాస్కెట్స్ లేదా ఫ్రూట్ కవర్స్ ఉంటాయి కదా! వెజిటబుల్ కవర్స్ వీటిలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 1-2 కేజెస్ వరకు పడతాయి ఈ బ్యాగ్‌లో. సో, ఇట్లా ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ ఏమన్నా ఉంటే నేను మోస్ట్‌లీ ఇట్లా బ్యాగ్స్‌లో పెట్టేసుకుంటాను. సో దట్ మనకి ఫ్రిడ్జ్‌లో కూడా చాలా ఈజీగా ఉంటది తీసుకోవడానికి. అందుకని నేను మోస్ట్‌లీ టొమాటోస్ ఎప్పుడు ఇట్లా పెట్టుకుంటాను. అండ్ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టే బదులు ఇట్లా బ్యాగ్స్‌లో పెట్టుకుంటే ఇంకా చాలా బెటర్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి కొన్ని మనం ఒక 250 గ్రామ్స్ అట్లా ఉంటాయి కదా! అలాంటివి అయితే ఇలా పెట్టుకుంటా నేను. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ 1-2 డేస్‌లో అయిపోతాయి కాబట్టి నేను ఇలా పెట్టుకున్నా. లైక్ కుకుంబర్ అంటే కీరా. సో, మీరు చూస్తే కీరాను వంకాయ ప్లస్ దొండకాయ. యాహ్! సో, కీర, వంకాయ, దొండకాయ. సో, ఈ 2 కూడా ఆల్మోస్ట్ ఈచ్ 250 గ్రామ్స్ అంటే పావు కేజీ లాగా. నేను ఒక్కదాన్నే కాబట్టి నాకంతా సరిపోతది. ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇలా చేస్తే కొంచెం ఫ్రెష్‌గా కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ తక్కువే కాబట్టి 1-2 డేస్‌లో అయిపోయేదానికి నేను ఇట్లా బ్యాగ్‌లో పెట్టేసుకుంటాను. సో, నెక్స్ట్ ఫ్రూట్ అనమాట. మొత్తం ఫ్రూట్సే. ఇందులో యాపిల్స్, పొమోగ్రానేట్స్ అండ్ ఆరెంజెస్ ఉన్నాయి. సో, ఇవి కూడా అంతే వెంటనే అయిపోతాయి. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈజీగా తింటూనే ఉంటాను. సో, యాహ్! ఇవి కూడా నేను సోక్ చేసి పెట్టాను. ఎందుకంటే ఆ ఆరెంజెస్ నేను ఎందుకు వాటర్‌లో పెట్టానంటే ఇది నేను కొంచెం డ్రై చేసి హెర్బల్ బాత్ పౌడర్ లాగా యూజ్ చేద్దామని పెట్టుకున్నాను. సో, అంతే. సో, ఇట్లా అన్నీ నా దగ్గర తక్కువ ఫ్రూట్సే ఉన్నాయి. జస్ట్ ఈ 3 ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఈ కవర్లో పెట్టేసుకున్నాను సరిపోద్ది. సో, నెక్స్ట్ లెమన్స్ అనమాట. లెమన్స్ మీరు ఇట్లా ఒక బాక్స్‌లో పెట్టేసి వాటర్‌లో పెట్టి సోక్ చేస్తే చాలా రోజులు వస్తది. ఈజీగా ఒక 3 వీక్స్ టు 1 మంత్ వరకు మనకి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. కాకపోతే ఎవ్రీ వీక్ వాటర్ ఒకటి చేంజ్ చేసుకుంటూ ఉండండి సరిపోతది. సో, ఇట్లా మీకు నచ్చిన కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా వస్తాయన్నమాట. అట్లా మీరు బల్క్‌లో ఒక పావు కేజీ లెమన్స్ కొన్నా ఇఫ్ ఇన్ కేస్ ఎవ్రీడే మీరు లెమన్స్ యూజ్ చేస్తున్నారంటే సో, కంపల్సరీ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్. సో, ఇట్లా టిష్యూ పేపర్ పెట్టి
పెట్టుకున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ రోజే తీసుకొచ్చాను అనుకోండి. ఈ పైన మనకి హెడ్ వస్తుంది కదా, దీన్ని తీసేయాలన్నమాట. తీసేసి స్టోర్ చేసుకుంటే చిల్లీస్ కూడా ఈజీగా మనకి ఒక 1 మంత్ వరకు వస్తాయి. సో మీరు జస్ట్ ఆ 1 మంత్ వరకు ఇట్లా టిష్యూస్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఎవ్రీ వీక్ అట్లా లేదా 2 వీక్స్కి ఒకసారి. ఏం లేదు, జస్ట్ వీటిలో ఉన్న మాయిశ్చర్ అంతా టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటే. సో కింద ఒక టిష్యూ, పైన ఒక టిష్యూ కవర్ చేసుకోండి. సో దట్ ఇంకా ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా వస్తాయి అన్నమాట మనకి, చాలా రోజుల వరకు. అండ్ ఫ్రెష్గా ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు 1 మంత్ వరకు చూసినా ఫ్రెష్గానే ఉంటాయి. నెక్స్ట్ క్యారెట్స్. ఓకే, సో క్యారెట్స్ కూడా అంతే. మీరు కంప్లీట్గా స్కిన్ పీల్ చేసేసి హెడ్ టెయిల్ కట్ చేసేసి ఇట్లా స్టోర్ చేసుకుంటే క్యారెట్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 1 మంత్ వరకు వస్తాయి అన్నమాట. సో సేమ్ కింద పైన టిష్యూ పెట్టేసి పెట్టుకుంటే చాలా బెటర్. సో బేసిక్గా ఫ్రూట్స్ కానీ అంటే మెయిన్గా వెజిటేబుల్స్ మనకి ఎందుకు స్పాయిల్ అవుతాయంటే వాటి హెడ్ అండ్ టెయిల్ వల్లే మోస్ట్లీ చాలా ఎక్కువ స్పాయిల్ అయ్యే స్కోప్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా కట్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు ఫుల్గా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇట్లా చేసినా ఒక 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. సో సేమ్ ఎవ్రీ వీక్ ఒకసారి మీరు టిష్యూ పేపర్స్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. టిష్యూ పేపర్స్ ఎందుకు అంటే మనకి ఆ మాయిస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, దాంట్లో ఉన్న తడిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో దట్ వెనెవర్ మనం నెక్స్ట్ టైం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డ్రమ్ స్టిక్స్ కూడా అంతే. సేమ్ మీరు దాని హెడ్ టెయిల్ కట్ చేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా పెట్టుకుంటే ఏంటంటే చాలా రోజులు, ఆల్మోస్ట్ 2-3 వీక్స్ వరకు బాగా వస్తాయి. మీరు నార్మల్గా అట్లా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టుకున్నా సరే మనకి వెంటనే వితిన్ 3-4 డేస్లో డ్రమ్ స్టిక్స్ అంటే ములక్కాడలు కూడా వెంటనే అవి పాడైపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఇట్లా బ్రేక్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే చాలా ఎక్కువ రోజులు వస్తాయి. ఇది మనం కర్రీకి తీసుకోవచ్చు, లేదా సాంబార్కి అట్లా డైరెక్ట్గా తీసేసి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. సో అన్నిటికీ సేమ్ ఇంతే మనం ఫాలో అవ్వాలి. సో మీరు ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టుకోవచ్చు, గ్లాస్ బాక్సెస్లో పెట్టుకోవచ్చు, స్టీల్ బాక్సెస్లో పెట్టుకోవచ్చు, దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది అది అంటూ ఏమీ లేవు. జస్ట్ దట్ మనం కొంచెం ఎవ్రీ వీక్ టిష్యూ పేపర్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అనమాట. కర్రీ లీవ్స్ కూడా అంతే, మంచిగా వాటర్లో సోప్ చేసుకొని క్లీన్ చేసి ఇట్లా బాక్స్లో పెట్టుకోవాలి. సో కింద ఒకటి పైన ఒకటి. ట్రస్ట్ మీ, కర్రీ లీవ్స్ కూడా మనకి ఈజీగా 1 మంత్ వరకు వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా. అండ్ మీరు ప్రతిసారి ఇట్లా బాక్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి మంచిగా సేమ్ అదే స్మెల్ వస్తాయి అన్నమాట. మనకి సేమ్ ఎట్లా ఉందో అంతే వస్తుంది. సో ఇది అంతే, మనం పేపర్స్ మార్చుకుంటూ ఉండాలి అంతే. సో మనం ఇలా చేసుకోవడం వల్ల మనం చాలా మనీ సేవ్ చేసుకుంటాం. ఊరికే ఎవ్రీ వీక్ మనం కొనాల్సిన అవసరం కూడా లేదు కొత్తగా. సో ఇట్లా చేసి మీరు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నా బాగుంటుంది. అండ్ ఇలానే మీరు వాష్ చేసి మనం జిప్లాక్ కవర్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నా బాగానే ఉంటాయి. అలా చూసుకున్నా ఫ్రెష్గా మనం ఫ్రీజర్లో పెట్టుకొని అది వాష్ చేసే ముందు ఒక వాటర్లో కాసేపట్లో ఒక 2 మినిట్స్ పెడితే ఆ ఐస్ అనేది మెల్ట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాయి అన్నమాట. సేమ్ ప్రాసెస్ మన కొరియాండర్ లీవ్స్ కూడా అంతే. సో మీరు ఇలానే పుదీనా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీరు టిష్యూ పేపర్స్ ఫాస్ట్గా మార్చుకోకపోతే పుదీనా కానీ కొత్తిమీర కానీ మీరు టిష్యూ పేపర్స్ మార్చుకోలేదు ఎవ్రీ వీక్ అంటే ట్రస్ట్ మీ, లైక్ 2 వీక్స్లోనే ఇవి మళ్ళీ స్పాయిల్ అయిపోతాయి, పాడైపోతాయి. అలా కాకుండా మీరు ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి కానీ 1 వీక్ ఒకసారి కానీ కంపల్సరీ టిష్యూ పేపర్ పెట్టి చేంజ్ చేసుకోండి. సో మీకు ఎప్పటికప్పుడు ఇట్లా నీట్గా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట. జస్ట్ అట్ వాటికి మనం వాటిలో ఉన్న మాయిశ్చర్ అనేది రిలీజ్ చేయించడానికి ఈ టిష్యూ పేపర్స్ పెడుతున్నాము. సో అది ఉండి అట్లానే పెడితే ఏమవుతుందంటే ఆ తడి వల్ల అవి ఫంగస్ వచ్చి వెంటనే పాడైపోయే స్కోప్ ఉంటుంది అన్నమాట. కొరియాండర్ లీవ్స్ డన్. అలానే మనం అన్ని టైప్ ఆఫ్ లీవ్స్ కూడా చేసుకోవాలి. చూసారా మళ్ళీ మాయిశ్చర్ ఎట్లా ఫామ్ అయిపోతున్నాయో.
సో అంతే, నేను మళ్ళీ ఇది రేపు అట్లా వెంటనే టిష్యూ పేపర్స్ తీసి చేంజ్ చేసుకుంటాను. సో ఇది తోటకూర. సో ఇది కూడా అంతే నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇలా తడి ఉండడం వల్ల ఇలా లీవ్స్ అనేవి స్పాయిల్ అయిపోతాయి. సో అలా ఉన్నప్పుడు మీరు వెంటనే కొంచెం ఆ స్పాయిల్ అయినంత వరకు 1-2 తీసి పడేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇదైనా అంతే ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకొని జస్ట్ ఇట్లా మాయిస్ట్ అయిపోయిన టిష్యూ పేపర్స్ని, అంటే వెట్ అయిపోయిన టిష్యూ పేపర్స్ మనం మార్చుకొని కింద ప్లస్ పైన కవర్ చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట. ఇదైతే మోస్ట్లీ నేను 1-2 డేస్లో దీన్ని నేను ఫినిష్ చేస్తాను. మ్యాక్సిమం రేపటికల్లా ఇది ఫినిష్ అయిపోతుంది ఈ తోటకూర అనేది. పర్లేదు, ఒక టిష్యూ పేపర్స్ మార్చిపోయినా పర్లేదు. మోస్ట్లీ మీరు ఎంత ఫాస్ట్గా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తారో అంత ఫాస్ట్గా చేయండి. ఎందుకంటే కొత్తిమీర కరివేపాకులాగా ఈ లీవ్స్ అనేది ఎక్కువ రోజులు ఉండవు ఎలా చూసుకున్నా సరే. బట్ కాకపోతే ఇట్లా కట్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే రెగ్యులర్గా ఒక 2 డేస్ వచ్చేదేదో ఒక 5 డేస్ కరెక్ట్గా వస్తుంది అంతే. చూసుకొని దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవాలన్నమాట. బీట్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మోస్ట్లీ రేపటికల్లా అయిపోతుంది. దీనికి నేను కావాలని టిష్యూ పేపర్ పెట్టలేదు, బికాజ్ ఇది ఎక్కువ రోజులు కాదు, రేపు ఒక్క రోజే. రేపు మార్నింగ్ కల్లా నేను మళ్ళీ కంపల్సరీ దాన్ని జ్యూస్ తీసుకొని తాగేస్తాను. బీట్రూట్స్ నేను ఇట్లా కట్ చేస్తే ఎక్కువ రోజులైతే నేను బయట పెట్టను. జస్ట్ దట్ నేను నా టైం కన్జ్యూమింగ్ కోసమే ఇట్లా చేసి పెట్టుకుంటాను. మీకైనా సరే ఎప్పుడన్నా నెక్స్ట్ డే మీకు ఏమైనా పని ఉంది అంటే, కానీ మార్నింగ్ కట్ చేసుకోవడానికి టైం లేదు అంటే ఇట్లా నైటే అన్నీ కట్ చేసి మీరు పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మీకు టైం చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. ఫస్ట్ లేడీస్ ఫింగర్స్ అనమాట. రేపు నా లంచ్ బాక్స్లో లేడీస్ ఫింగర్ అను తోటకూర ఫ్రై ఆర్ మేబీ తోటకూర కర్రీ తీసుకెళ్తా, లేదా తోటకూరని కొంచెం బాయిల్ చేసుకొని తీసుకెళ్తా. సో ఇట్లా నాకు నెక్స్ట్ డే ఏమైనా కావాలంటే ముందు రోజున అయితే కట్ చేసుకొని పెట్టుకుంటే, ఇది మోస్ట్లీ చాలామంది చేస్తారు. సో నేను అంతే, ఇట్లా మనం కట్ చేసుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ డే కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుంది. జస్ట్ బికాస్ కట్టింగ్ అని కాదు కానీ, బట్ చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో. ఇట్లా మనం ముందే కట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే దాంట్లో ఉన్న గమ్ అనేది సమ్హౌ అది ఎక్కువ రిలీజ్ చేయదు. సో అందుకని నాకైతే అదే అనిపించింది. యూజువల్గా మనం ఫ్రెష్గా కట్ చేసి అప్పటికప్పుడు చేస్తే చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ఆ గమ్ ఉంటుంది కదా లేడీస్ ఫింగర్లో, సో దానివల్ల ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట అది పోవడానికి. బట్ ఇట్లా స్టోర్ చేసుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ గమ్ అనేది కూడా వెంటనే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇది ఉంది ఇంకొక టిప్. ఇదండి ఈరోజు వీడియోకి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇలా నీట్గా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనకి చాలా అంటే చాలా రోజులు వస్తాయి. లైక్ క్యారెట్స్ అనుకోండి, ఆల్మోస్ట్ 1 మంత్ వరకు వస్తాయి. గ్రీన్ చిల్లీస్ 1 మంత్ వరకు వస్తాయి. కర్రీ లీవ్స్ 1 మంత్ వరకు వస్తాయి. లెమన్స్ 1 మంత్ వరకు వస్తాయి. కొరియాండర్ లీవ్స్ కూడా 1 మంత్ వరకు వస్తాయి. అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా ఆల్మోస్ట్ 2-3 వీక్స్ వరకు వస్తాయి అన్నమాట. సో ఇట్లా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. అండ్ ఈవెన్ మీరు జింజర్ అండ్ గార్లిక్ కూడా నీట్గా అట్లానే సోక్ చేసి, జింజర్ అయితే కంప్లీట్గా స్కిన్ పీల్ చేసేసి, గార్లిక్ కూడా అంతే కంప్లీట్గా స్కిన్ పీల్ చేసేసుకొని దేనికి దాని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు వస్తాయి అన్నమాట. మేబీ మీకు చిన్న క్లిప్ చూపిస్తా జింజర్ అండ్ గార్లిక్ ఎట్లా ఉంటుందో. సో చూసారా, ఇట్లా మొత్తం ఐస్ అయిపోయి ఉంది. ఇది గార్లిక్ అన్నమాట. ఇలా ఉంటుంది. మీకు ఇలా మీకు చూడటానికి ఇట్లా అనిపిస్తుంది, కానీ ఇది నార్మల్గా మళ్ళీ వాటర్లో వేసుకుంటే మళ్ళీ బ్యాక్ టు రెగ్యులర్గా మన వైట్ కలర్లో ఎట్లా ఉంటుంది గార్లిక్, అట్లానే ఫ్రెష్గా స్మెల్ కూడా బాగుంది. ఇప్పుడు కూడా స్మెల్ నాకు చాలా బాగా వస్తుంది. ట్రస్ట్ మీ, ఇట్ స్మెల్స్ రియలీ గుడ్. సో ఇది గార్లిక్ కూడా ఇట్లానే చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ జింజర్ చూసారా, మొత్తం ఐస్ ఫామ్ అయిపోయి ఉంది. తీయడం కొంచెం కష్టమే. ఇది వచ్చేసింది. సో సో ఇట్లా మీరు యూజ్ చేసే ముందు ఒక 1-2 మినిట్స్ నార్మల్ వాటర్లో కానీ హాట్ వాటర్లో అంటే వామ్ వాటర్లో పెట్టుకుంటే, సో యూ కెన్ సింప్లీ యూజ్ ఇట్ అనమాట. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, పేస్ట్లా చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న కట్స్లా చేసుకోవచ్చు, ఇట్లయినా చేసుకోవచ్చు. జింజర్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడు జింజర్ అండ్ గార్లిక్ ఆల్మోస్ట్ కొంచెం బల్క్లో తీసుకొచ్చి ఐ విల్ డూ లైక్ దిస్. ఇంకా చూసారు కదండి,
మీరు కూడా ఇట్లానే ట్రై చేస్తే మీకు చాలా ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. ఈ వీడియోకి ఇంతే. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా ఆల్మోస్ట్ 1 వీక్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మనకు సెట్ అయిపోయాయి. మోర్ దెన్ 1 వీక్కి కూడా ఉన్నాయన్నమాట. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.